మీ పేరు మీ పట్టణము మీ పూర్వాస్తము ఏ మాత్రం తెలియదు మహారాజ్. నా పేరు కానీ అవును ఏ మాత్రం తెలియదు. ఏ మాత్రం తెలియదు. ద్వారకా వాసుడు. ద్వారకా వాసుడు అంటే పేరు శ్రీకృష్ణ పరమాత్ముడు. నీ పేరు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు. మరి మీ పట్టణము చెప్తాను. ద్వారకాపురి పట్టణం. మహారాజు మరి మీ పెళ్లి అయిందా? నాకు లగ్నమే. అది ఎంతమంది మరి? నాకు రాధా, రుక్మిణి, సత్యభామ, మిత్రవింద, ఆనంద వలసి వచ్చిన ఘోరకాంతం అమ్మ ప్రాహమైన గోపికాశీలు కిలమండి కూడా అష్టం వారి అమ్మ అమ్మ నీ దాన్ని తక్కువ మంది లేదు నీకు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు నీ దాన్ని పెట్టి అంతమంది ఎట్లా చేసుకుంటారు? మీ అన్నగారి పేరు? తండ్రి పేరు. మీ తండ్రి గారి పేరు వసుదేవుడు. వసుదేవుడు. మా తల్లి దేవకి. మీ తల్లి దేవకి. నా పేరు కృష్ణుడు. నీ పేరు కృష్ణుడు. మీ అన్న పేరు? మా అన్న పేరు బలరాముడు. బలరాముడు. మా తమ్ముడు సాత్యకి. తమ్ముడు సాత్యకి. మా చెల్లె సుభద్ర అర్జునకి ఇచ్చి పరిణయం చేశారు. పరిణయం చేశారు. అవును. ఓకే మహారాజ్. ఎప్పుడు నా మాస్టర్ చెప్పారు కానీ అవును ఇక్కడ వాళ్ళు విశ్వించువాడు ఎవరు వస్తున్నారో సరే ఓకే. మా బావగారైన శ్రీకృష్ణుడు ఇంతవరకు రాకపోయాడు. మీ బావ శ్రీకృష్ణుడు గురించి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? సరే సరే మీ బావగారు మరి ఎక్కడ ఏ సంగతో ఆయన పిలిపిద్దాం మనం. ఓకే ఏమి పెళ్ళాలకు వెళ్ళాలకు చులుపు చేయాలి. కుర్చి వారికలకు గోదావరి వచ్చిన సందర్భం ఏం చేశాము చెప్పవచ్చునా? లేదు చెప్పమంటావా? నేను అనుకున్న వాగ్దానం చెప్పాలి. చెప్పంటున్నా బావా కృష్ణ సరచేరు బలో చమ సమాన
వీళ్ళందరూ జయించి మా అన్నగారు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాలని కోరికలు అడిగారు. Oh,